అన్న వచ్చినారా అందరూ? అరే మామూలుగా లేదన్న, సినిమా అంటే ఇలా ఉండాలి, అదిరిపోయింది. ప్లాంట్ మ్యాన్ అంటే అసలు ఇంత కొత్త స్టోరీ, ఇంత కొత్తదనం అంతే ఇంతవరకు చూడలేదు. చాలా బాగుంది. న్యూ ఇయర్ లో ఇది ఇస్ ద బెస్ట్ సినిమా, ఇస్ ఎ వండర్ఫుల్ సినిమా. చాలా బాగుంది. కామెడీ అయితే అల్టిమేట్ కామెడీ. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అన్న ఏమన్నా చేశారన్న చాలా బాగున్నారు, సూపర్ గా చేశారు ఆర్టిస్టులు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీతో మాత్రం చాలా బాగుంది. అసలు వండర్ఫుల్ గా చూపించారు. ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి బ్రదర్. ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందన్న, అసలు మామూలుగా లేదు, సూపర్ గా ఉంది అన్న. సూపర్ అన్న, కంగ్రాట్స్ అన్న, మంచి సినిమా చేసిన. అలాగే మై బ్యూటిఫుల్ హీరోయిన్ చాలా 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 న్యాచురల్ యాక్టింగ్. అసలు ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కూడా వండర్ఫుల్ గా చూపించారు డైరెక్టర్ గారు. సార్ ఒక్కసారి ప్లీజ్ సార్, చాలా కొత్తదనంగా చూపించారు. అంటే డైరెక్టర్స్ అంటే డైరెక్షన్స్ గురించి అయితే ఒక క్లారిటీ చెప్తే, ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి డైరెక్టర్ అనేవారు ప్రతి ఒక్కరు ఏదో ఒక హీరో హీరోయిన్ పెట్టి సినిమా తీస్తారు, కానీ ఇంత వండర్ఫుల్ గా ఒక కొత్తదనంతో ఒక ఆర్టిస్టులతో ఇంత బాగా చూపించడం అయితే అసలు అల్టిమేట్ అయిపోయా. అసలు మీ థాట్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఎవరికి రావు ఇలాంటి థాట్స్ అనేది. ఏంటంటే ఏదో ఇండస్ట్రీలో గొప్పగా చూపించాలి, గొప్పగా చేయాలనే ఒక డైరెక్టర్స్ కి మాత్రం వస్తుంది. థాట్స్ అయితే చాలా బాగున్నాయి. ప్లాంట్ మ్యాన్ అనేది వండర్ఫుల్. అలాగే బాలరాజ్ అని వచ్చిండు సెకండ్ హాఫ్ లో అన్న, నిజంగా చెప్తున్నా బాలరాజ్ అన్న ఎంట్రీ కానించి ఎండ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఫుల్ లెంత్ కామెడీ అన్న, కామెడీ అయితే అల్టిమేట్. మన భయ్య కూడా సూపర్ భయ్య, అసలు చాలా బాగుంది. అంటే టైమింగ్ సెన్స్ అంటే కామెడీలో ఒక డిఫరెంట్ క్రియేట్ చేశారు, చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చక్కగా చూడండి. మీరు ఏ సినిమా చూడాలని చాలా మందికి డౌట్ గా ఉంటుంది. ప్లాంట్ మ్యాన్ మూవీ మాత్రం అస్సలు మిస్ కావద్దు. మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. ఫుల్ కామెడీ ఉంది, మస్తు చూసిన, మస్తు ఎంజాయ్ చేసిన. ఐఎమ్ బ్యాక్. సచ్ ఏ వెరీ లాంగ్ టైమ్ ఆఫ్టర్ 2024లో లేటెస్ట్ మూవీ ప్లాంట్ మ్యాన్ అనే మూవీ చూశారు. ఫుల్ కామెడీ మూవీ, అంటే కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. దీంట్లో యాక్టింగ్ మాత్రం హీరో హీరోయిన్ మెచ్యూరిటీ యాక్టింగ్, అండ్ దీంట్లో సైడ్ క్యారెక్టర్స్ బాలరాజ్ అన్న వీళ్ళంతా కామెడీ మాత్రం పీక్స్ లెవెల్స్లో ఉంది. అండ్ ఈ ఓవరాల్ మూవీ ఎక్సలెంట్ డైరెక్టర్ గారు అయితే ఒక అద్భుతం చేశారు. కొన్ని అద్భుతాలు చూస్తే మనకు మాటలు రావంటారు. అలాంటి మూవీలో చాలా కామెడీ అద్భుతాలు అండ్ క్రియేటివిటీ ఉంది. అలాంటి అద్భుతాలు చూసి నేను మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే అలా అంత బాగుంది మూవీ. ప్లీజ్ బీ వాచ్ ప్లాంట్ మ్యాన్ మూవీ, మీకు ఆ అద్భుతాలు మంచిగా అనిపిస్తాయి. అండ్ ఈ ప్లాంట్ మ్యాన్ మూవీ ఈ వీకెండ్కి 24 సంక్రాంతి పండుగ అంటే ముందు బంపర్ ఆఫర్ మంచిగా తగిలింది అందరికీ. ఒక ఆడియన్స్కి మంచి కామెడీ మూవీ ఇచ్చింది, మంచిగా ఉన్నది. ఒక వారం రోజుల ముందే పండుగ వచ్చింది అనుకోండి, ఈ సినిమాకి వస్తే మాత్రము నిజంగా చెప్తున్నా మీ పైసలు బొక్క కావు. నవ్వి 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 చచ్చిపోతారు. ఫ్యామిలీతోని వచ్చి చూసే సినిమా ఇది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు మనము ప్లాంట్ మ్యాన్ మూవీ చూడడానికి వచ్చాము. వెరీ ఎక్సలెంట్ మూవీ. టేకింగ్ కానీ, తర్వాత డైరెక్షన్ కానీ, తర్వాత స్క్రిప్ట్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా చేశారు. మంచి ప్లానింగ్తో తీసిన మూవీ, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో మంచి ఫన్ని క్రియేట్ చేసి, మంచి డైలాగ్స్తో, క్యాచీ డైలాగ్స్తో, పంచెస్తో చాలా బాగుంది. మంచి కామెడీగా, ఎంటర్టైన్మెంట్గా ఉంది మూవీ. అండ్ డైరెక్టర్ సంతోక్ కూడా నా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇది అంటే పన్నా రాయల్ అనేది తన దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చినటువంటి మూవీ. అంతకుముందు అతను మంచి ప్రొడ్యూసర్, తర్వాత డైరెక్టర్. ఎందుకంటే మన కాలింగ్ బెల్ అని, తర్వాత ఇంటి నెంబర్ 13 అని ఇట్లాంటి మూవీస్ తీశారు. నెక్స్ట్ కూడా మంచి మంచి మూవీస్ రాబోతున్నాయి ఈ బ్యానర్ నుండి. ఎక్సలెంట్ అండ్ కంగ్రాట్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ డైరెక్టర్, హీరో హీరోయిన్ ఎవ్రీబడి. నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటంటే హీరో హీరోయిన్తో పాటు మంచి ఫన్ క్రియేట్ చేసినటువంటి క్యారెక్టర్స్ కో బ్రదర్స్. బాలరాజు తను టీవీ ఆర్టిస్ట్, టీవీ సీరియల్ చేశాడు, తర్వాత డైరెక్టర్ కూడా. అట్లాగే మన యూట్యూబ్ బాలరాజు, వీళ్ళ కాంబినేషన్ చాలా చాలా బాగా వచ్చింది. భయ్యా మీరు రావాలి ఒకసారి. ఎక్సలెంట్ కాంబినేషన్. వీళ్ళ కాంబినేషన్లో మంచి ఫన్ క్రియేట్ అయింది. ఎవ్రీబడి అందరూ బాగా చేశారు. కడుపు నవ్వుకునే కామెడీ ఉంది. ఎంటర్టైన్ చేసుకోవడానికి మనకు అంటే సంక్రాంతి పండుగకి ముందు వచ్చినటువంటి నవ్వుల విందు భోజనంలాగా అనిపిస్తుంది మనకి ఈ సినిమా. 30 సంవత్సరాలు పరిశోధన చేసిన ఒక శాస్త్రవేత్త తన క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఆ మెడిసిన్ ఒక హీరోకి ఇస్తారన్నమాట. దాంట్లో ఆ తర్వాత ఉన్న కామెడీని చూసి మనం నవ్వి చేస్తాం. అసలు ఎట్లంటే అక్కం బాలరాజు కానీ మొదటి నుంచి లాస్ట్ వరకు ప్రతి డైలాగ్ నవ్వడమే. నవ్వి సచ్చే బాధ్యత నాకు సంబంధం లేదు. సినిమా చూస్తే అంత బాగా తీసుకొచ్చారు. కానీ ఈ వెనక ఏంటంటే శాస్త్రవేత్త ఎంత డేంజర్గా కష్టపడతాడు, దాని వెనక ఎలా ఉంటుంది. క్లినికల్ ట్రయల్లో భాగంగా హీరోకు అసలు మెడిసిన్ రావడం వల్ల హీరో తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు, ఇవన్నీ ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. బాగుంది భయ్యా. స్టోరీ మాత్రం అల్టిమేట్ పీక్ గా ఉంది. కొత్త స్టోరీ, అందరూ ఎంకరేజ్ చేయాల్సిన స్టోరీ. కామెడీ అయితే పిచ్చ పీక్స్ గా ఉంది. అందరూ చూడాల్సిన సినిమా, చాలా బాగుంది. అసలు కొత్త కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ చూస్తేనే అర్థం అయిపోతుంది సినిమానే కొత్తగా ఉంది అని. యాక్చువల్ నాకు రేపు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా నేను ఈ కాన్సెప్ట్ వచ్చాను సినిమా కోసము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరో అయితే ఇరుగా తీశాడు సినిమా అయితే. ఎందుకంటే ఈ సినిమా చూసే కాన్సెప్ట్కి వేరే
కొత్త కాన్సెప్ట్ ఐడియా వస్తుంది, అంత డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. చాలా 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 బాగుంది, అసలు చూసే చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా. నమస్కారం అండి, ఇప్పుడే సినిమా చూశాను, చాలా బాగుంది. ప్లాంట్ మ్యాన్ ఫ్యామిలీతో వచ్చి మీరు ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ కామెడీ మూవీ. కొత్త హీరో అయినా చందు చాలా బాగా చేశాడు, హీరోయిన్ కూడా అలా చాలా బాగా చేసింది. బాలరాజు గారు, అశోక్ వీళ్ళ కామెడీ అవుట్ అండ్ అవుట్, మీకు అసలు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. మీరు నవ్వుకుంటానే ఉంటారు. ఈ రోజుల్లో మీకు ఇంత కూల్గా మీరు అలా కూర్చుంటారు, అలా ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు, సినిమా అయిపోద్ది. చాలా బాగుందండి మూవీ. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ఫేమ్ ఈజ్ వెరీ కూల్, చాలా బాగుంది. ఎవ్రీబడి ఎంజాయ్ దిస్ మూవీ, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ. అవుట్స్టాండింగ్ మూవీ, థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా చాలా బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ప్లాంట్ మ్యాన్. చాలా బాగా చేశారండి, మీ కామెడీ మీరు ఎంటర్ అయిన కాంచి అయితే అసలు ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్, డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ కానీ కొత్త పాయింట్ అనమాట. ఇలాంటి కాన్సెప్ట్ ఎవరు టచ్ చేయరు అనమాట. అలాంటి కాన్సెప్ట్ తో వచ్చి ఒక మంచి హిట్ని అయితే ఇచ్చారు మనకైతే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ విజువల్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ప్రతి ఫ్రేమ్ చాలా డబ్బు పెట్టి తీశారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా అయితే మీరు చూసిన ఆనందం ఉంటుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఎక్కడ వల్గారిటీ లేకుండా హీరో హీరోయిన్ మధ్య ఉండే సీన్స్ కానీ, ఆ కామెడీ కానీ, ఆ హీరో ఫ్రెండ్ కానీ అందరూ చాలా బాగా చేశారు. సో మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఈ సంక్రాంతికి నిజంగా ఇలాంటి సినిమా మాత్రం ప్రతి మనిషి చూడాలన్నా, ప్రతి వ్యక్తి చూడాలన్నా, చూడవలసిన సినిమా అన్న. ఆ డైరెక్టర్ గారు సూపర్ అన్న. హీరో గారు నేటి, మన అన్నగారు క్యారెక్టర్ ఏంటి, నిజంగా కామెడీ ఏంటి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోర్ అనిపించలేదన్న. నిజంగా ఇదేంటి వీళ్ళకి బోర్ ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా బాగా తీశారన్న. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ చాలా బాగా తీశారన్న డైరెక్టర్ గారు. నిజంగా చూడాలన్నా, నిజంగా బుక్ మై షోలో మీరు బుక్ చేసుకుని మరి చూడాలన్నా. చూడవలసిన సినిమా అన్న సంక్రాంతికి, నిజంగా చూడవలసిన సినిమా అన్న. మెసేజ్ ఉన్న సినిమా అన్న. జై జవాన్ జై కిసాన్ అన్నట్టు హీరోయిన్ గారు యాక్టింగ్ న్యాచురల్ గా చాలా చూపించారన్న. అలాగే హీరో గారు అలా బాగా చేశారన్న, చాలా బాగా చేశారన్న. హలో, యాక్చువల్లీ మీరు చెప్పాలి ఎలా అనిపించారు. చాలా బాగుంది, అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. బికాజ్ మనం అందరం కొత్త వాళ్ళం కాబట్టి. యాక్చువల్లీ ఐ వాస్ టూ నర్వస్ ఎంటర్ చేసినప్పుడు, బట్ ఐఎమ్ హ్యాపీ నా దట్ అందరూ అంటే హ్యాపీగా చూసారు, అప్రిషియేట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇట్స్ అ డ్రీమ్ యాక్చువల్లీ. ఐ కేమ్ ఫ్రమ్ అనదర్ స్టేట్ టు దిస్ స్టేట్. నేను ఇక్కడ సిల్వర్ స్క్రీన్ పైన చూడటానికి. సో ఐఎమ్ సో 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 హ్యాపీ టు సీ మై సెల్ఫ్. అంటే కొత్త కాన్సెప్ట్, అందులో కొత్త వాళ్ళం, అంత కొత్త వాళ్ళని పెట్టి అంత ఎంగేజింగ్గా చేసి అంత 2 గంటల సేపు ఆడియన్కి ఎక్కడ బోర్ కొట్టకుండా, అది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇట్స్ టీమ్ వర్క్. అండ్ సోనాలి కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది దానికి, ఆ విషయంలో. అండ్ తర్వాత మన డిఓపి గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. పన్నారాయల్ గారు, ఆయన కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో ఆయన నెంబర్ 1 నిరూపించుకున్నారు. ఆయన మళ్ళీ ఇలాంటి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఇంకా కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారు సంతోష్ గారికి, తర్వాత మన విఎఫ్ఎక్స్ చేసిన సాయి గారికి, పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, సో మనకి అక్కడ షూట్లో సపోర్ట్ చేసిన అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా రియల్లీ థ్యాంక్ఫుల్ అండి. అందరూ వచ్చి థియేటర్లో హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ అండి. తప్పకుండా ఫ్యామిలీస్తో రండి. ఈ పండగ ముందు ఎలాగో మనకు పండగకి గుంటూరు కారం మంచి సినిమాలు పడుతున్నాయి, దానికి ఇక్కడి నుంచే టేక్ ఆఫ్ వస్తుంది. ఒక్కసారి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్, మీ నైబర్స్కి అందరికీ చెప్పండి. తప్పకుండా వచ్చి థియేటర్స్కి విజిట్ చేయండి. కొత్త వాళ్ళనండి కొంచెం ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. సినిమా ఫస్ట్ ప్లాంట్ మ్యాన్ అంటారంటే ఎలా ఉంటుందో ఏదో అని చెప్పి నేను మామూలుగా వచ్చాను సినిమాకి. అయితే సినిమా చూసిన తర్వాత సూపర్ సార్. దీని గురించి మాట్లాడాలంటే దీంట్లో ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. ఈరోజు ఊహించలేనివి ఎన్నో పరిణామాలు ఉన్నాయి. ఒక ప్లాంట్ మ్యాన్ అంటారంటే ఒక సైంటిస్ట్ ఉంది, ఒక రైతు గురించి ఉంది, ఒక కామెడీ ఉంది. దీంట్లో నటీనటులు కొత్త వాళ్ళే కావచ్చు, కానీ సినిమా చూడడం వల్ల దాంట్లో ఉన్న కాసేపు 2 గంటలు అప్పుడే అయిపోయింది. చూస్తుంటే ఇంటర్వ్యూలో చూస్తున్నాగా అయిపోయింది, సినిమానే చూస్తున్నాగా అయిపోయింది. ఇంకా సినిమా లేదన్నట్లు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే యాక్టింగ్ కూడా ఇరుగదీసిండ్రు, మంచి కామెడీ ఉంది. ఈ సంక్రాంతికి మాత్రం కడుపుప్ప నవ్వుకొని సంతోషంగా తృప్తిగా ఇంటికి వెళ్ళేటట్లుగా సూపర్ సినిమా తీశారండి. మనకి ఎట్లా అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఇంకా టైం ఉంది, కానీ చాలా ముందే వచ్చినట్టు అనిపించింది సినిమా చూస్తుంటే. అండ్ సంక్రాంతి అంటే మనకి పంట పొలాలు ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటి థీమ్లా తీసుకొని కొంచెం బాగా నీట్గా తీశారు. డైరెక్టర్ గారు చాలా బాగా మంచిగా తీశారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ అందరూ చాలా బాగా తీశారు. చాలా బాగా అనిపించింది సార్. నిజంగా నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి సెకండ్ హాఫ్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ప్రత్యేకంగా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఈ హోల్ టీం అందరికీ నేను నిజంగా కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కాన్సెప్ట్ అనేది
ఇప్పటివరకు రాని కొత్త కాన్సెప్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. మేము చేసినామని గొప్పగా చెప్పుకోవడం కాదండి, ఖచ్చితంగా మీరు ఈ 2 గంటలు మాత్రం ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ అయితే అల్టిమేట్ అండి. మీరు అనుకోవచ్చు మీద మేము చేసాం కదా గొప్ప కాదు, మీరు వచ్చి చూడండి. ఖచ్చితంగా ఈ సినిమాని 2 గంటలు మీరు ఫుల్ లెంత్ కామెడీతో ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్నాయి అనుకుంటాం, కానీ ఇది మాత్రం చిన్న సినిమా కాదండి, పెద్ద సినిమాల్ని మించిపోయే సినిమా. దయచేసి వచ్చి ఈ సినిమా చూడండి. ఇక్కడ ఫార్మర్స్ గురించి, రైతుల గురించి కూడా, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా చెప్పారు. కాబట్టి ఒక రకంగా సినిమాలో ఒక రైతులను కూడా ఎంకరేజ్ చేయండి. రైతులు ఈ తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరూ వచ్చి ఒకసారి ఈ సినిమా చూడాలి. అలాగే కాన్సెప్ట్ ఒక సైంటిస్టు ఒక ప్రయోగం చేయడం అనేది ఒక లైఫ్ ఛాలెంజింగ్ విషయం అనమాట. సో తన జీవితాంతం దారబోసి ఒకటి కనుగొన్నప్పుడు అది ఒక మంచి పని కాకుండా ఇంకో దానికి ప్రయోగించడం వల్ల ఎలాంటి అనర్థం జరిగింది, దానివల్ల మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏంటివని చాలా చక్కగా ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చూపించారండి. నిజంగా చాలా బాగుంది. ప్లాంట్ మ్యాన్ సినిమా చూడండి, మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూడండి. హైదరాబాద్లో చాలా వరకు మల్టీప్లెక్స్లో ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా సినిమా ఇంకా విలేజ్లో కూడా వెళ్తుంది, థియేటర్లు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరు రండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో అంటే ప్లాంట్ మ్యాన్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు, అది బాగా నచ్చింది. సాంగ్స్ కూడా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అండ్ హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. యాక్టింగ్ కూడా అందరూ బాగా చేశారు, మ్యూజిక్ కూడా బాగుంది. చాలా బాగుంది మూవీ. అంటే కొత్త కాన్సెప్ట్, ఒక మనిషి అంటే నార్మల్గా మనం ఇట్లా సైంటిస్ట్లో ఒకప్పుడు మనకి ఇప్పుడు అంటే చెట్ల గురించి, లైట్ల గురించి చిన్నగా ఉన్నప్పుడు మనం చదువుకున్న కళలు ఏంటంటే మనిషి మీద ప్రయోగం చేసిందంటే మామూలు విషయం కాదు. అలాంటిది అంటే ఈ సినిమా గురించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, చిన్నగా ఉన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు బుక్లలో చదివి ఉంటాం, మన లైట్ మ్యాన్ కనుగొన్న శాస్త్రవేత్తనేమో అన్నీ ఉంటాయి. సో ఇలా చెట్టుకు సంబంధించింది కూడా అంటే అసలు సినిమా చూస్తుంటే నిజంగా కామెడీ, ప్రతి ఒక్క సీను కామెడీగా ఉంది, ప్రతి ఒక్క వెల్యుయేషన్ కూడా అసలు కొత్తగా ఉంది. నిజంగా అసలు టీం అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనగాలి, ఇలా కొత్త కాన్సెప్ట్లు రావాలి, ఇంకా జనాలకు రావాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తాను మంచిపూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టీం అందరికి. ఫుల్ కామెడీ ఉంది, సో అందరికి బాగా నచ్చింది. మేమైతే ఫుల్ ఎంటర్టైన్ చేసినాం. సో బాలదన్న కామెడీ అయితే పిచ్చెక్కిచ్చిండు. ఫస్ట్ షో మాకైతే అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేసినాం. సో బాలదన్న చాలా అద్భుతంగా చేసినాం. థ్యాంక్ యూ, చాలా బాగుంది సినిమా. సూపర్ ఉందన్న మూవీ. కామెడీ మాత్రం ఫుల్ కామెడీ. అంటే యూత్తో కామెడీ చేస్తారు, లేకపోతే హారర్తో కామెడీ చేస్తారు కదా, బట్ ఇది ఎక్స్పెరిమెంటల్ కామెడీ. సో మనకి ఇప్పటివరకు ఇది రాలే. సో ఈ ఎక్స్పెరిమెంటల్ కామెడీ వల్ల సో మనకి ఏంటంటే ప్రతిదీ ఫ్రెష్గా ఉంది. అంటే ఇప్పటివరకు కామెడీలో ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న కామెడీ లేదు, ఈ సినిమాలో మాత్రం అది ఉంది. సో చాలా బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, సినిమా హిట్ అంతే.